బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ స్వామి ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు కలకలం రేపింది. ఆయన తెల్లవారుజాము 5:30 గంటలకు వాష్రూమ్లో తన సర్వీస్ గన్తో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. సంఘటనా స్థలంలో ఒక సూసైడ్ నోట్ కూడా లభించింది. అందులో తన కుటుంబం గురించి 42 ఏళ్ల స్వామి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సమస్యలే ఈ ఆత్మహత్యకు కారణమని పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. ఇక స్వామి ఈ నెల 2వ తేదీ నుంచి డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. భువనగిరి జిల్లా చౌటుప్పల్కు చెందిన స్వామి మృతదేహాన్ని ప్రస్తుతం పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒక నోట్బుక్లో కానిస్టేబుల్ స్వామి రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో స్వామి తన భార్య పిల్లలను ఎవరు ఏమీ అనొద్దని వేడుకున్నారు. నేను ఏదైనా తప్పు చేసి ఉంటే అది నేను మాత్రమే చేశాను. నా భార్య పిల్లలు ఏ తప్పు చేయలేదు, వాళ్ళు మంచివాళ్ళు అని స్వామి ఆ నోట్లో స్పష్టం చేశారు. అంతేకాదు, నేను చనిపోయిన తర్వాత ఎవరైనా నా భార్యను పిల్లలను వేధించినా హింసించినా దయ్యమై వచ్చి వదిలిపెట్టను, ఎందుకంటే వాళ్ళంటే నాకు చాలా ఇష్టమని రాశారు. తన అమ్మను అక్కను జాగ్రత్తగా చూసుకోమని కొడుకుకు సూచిస్తూ ఆ నోట్లో చివరి మాటలు రాశారు. ప్రాథమిక దర్యాప్తులో కుటుంబ కలహాలే ఈ ఆత్మహత్యకు దారి తీసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన పోలీసు వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఉన్న ఆయన కుటుంబ సభ్యుల సమాచారం అందించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత ఆత్మహత్యకు గల కారణాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే సైఫాబాద్ పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నారు. ఆయన రాసిన సూసైడ్ నోట్లోని వివరాలు, కుటుంబ నేపథ్యంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఢిల్లీలో లోక్సభలో ప్రతిపక్ష